హరహర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వ దివ్యాత్మ స్వరూపుల మీ అందరికీ కూడా శ్రీ గురు పరమగురు పరమేశ్వరి గురు తారా గణపతి కమలాస్కంద మహాకాళి మహాకాళ భైరవ గురు అనుగ్రహం సిద్ధించుగాక అని తెలియజేస్తూ, గతంలో మేము సప్తస్వర యోగం అలాగే దశమహావిద్యలు నేర్పడం ద్వారా అందరూ చాలా ఉత్సాహంగా నేర్చుకున్నారు. వాళ్ళందరూ తరిస్తున్నారు, బాగా సాధనలు చేసుకున్నారు, కృతజ్ఞత భావంతో నమస్కారాలు కూడా అందిస్తున్నారు. అందుకు చాలా సంతోషం. అలాగే దేవి ఖడ్గమాల ఎలా చేయాలి, ఏ రకంగా మనం సాధన చేసి త్రైలోక్య విజయాన్ని అట్లాగనే స్వర్గాధిపత్యాన్ని కూడా ఎలా సంపాదించాలి అనే దాన్ని చేసే విధానాన్ని మనం తెలుసుకుని చెయ్యాలి అనే ఉద్దేశం మీద ఉచితంగా కొన్ని వీడియోలు ఎలా చేయాలని అందరికీ తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలామంది గురువుగారు ఖడ్గమాల ఎలా చేయాలి, శుద్ధ విద్య ఎలా చేయాలి, శ్రీ విద్య ఎలా చేయాలి, మీరు స్వయంగా ఆన్లైన్లో చెప్తారా, చెప్పండి, మేము క్లాసుల్లో మళ్ళీ చేరతాము, మేము నేర్చుకుంటామని నేర్చుకున్న వాళ్ళు అడుగుతున్నారు. అలాగే విషయం తెలుసున్న వాళ్ళు అడుగుతున్నారు. అలాగే చాలామంది భక్తులు కూడా ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు. కనుక ఒక శుభ సమయంలోని శ్రీకారం చుట్టి, అంటే రేపు గురు పౌర్ణమి నాడు ఇది చెప్పడానికి సంకల్పం శ్రీకారం చెప్తా అందరి సమక్షంలో గురు పౌర్ణమి నాడు. అక్కడి నుంచి ప్రతి ఆదివారం 16 వారాలు ఏ సమయం అయితే తీర్మానం ఆ సమయంలో శ్రీ విద్య కోసం, మహావిద్య కోసం, శుద్ధ విద్య ఎలా చేయాలి అనే దానికోసం ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్లోని ప్రతి ఆదివారం నేర్పడానికి సంకల్పం చేస్తున్నాం. ఈ ఆన్లైన్ తరగతిలో చేరే వాళ్ళందరూ కూడా మీ పేర్లు, మీ గోత్రనామాలు ఆశ్రమంలో ఉన్న చిన్న గురుగారు శ్రీకంఠ సదాశివాచార్యుల వారిని సంప్రదించి ఈ పౌర్ణమికి అలా నమోదు చేసినట్లయితే ఆ తర్వాత ప్రతి ఆదివారం సాధన తరగతి ప్రారంభం జరుగుతుంది ఆన్లైన్లో అని తెలియజేస్తున్నాం. ఇందులో మొట్టమొదటిసారిగా మీకు 3 రకాలుగా మనం సాధన చేయాలి. సృష్టి స్థితి లయకారకంగా అనేక జన్మల కర్మలు తొలగి పరిశుద్ధమయ్యి ఆ జగన్మాత యొక్క అనుగ్రహం కలగడానికి, బీజం మీకు తయారవడానికి సంహార క్రమంగా ముందు సాధన ఎలా చేయాలి, అలాగే సృష్టి క్రమం అంటే నీకు సంకల్ప సిద్ధి ఎలా కలగాలి, ఎలా కలుగుతుంది అని 2వ భాగం. 3వ భాగం సృష్టి చేసిన ఫలితం నీకు ఎలా వస్తుంది అనే దానికోసం అర్థమయ్యేలాగా 3 భాగాలుగా. 1 సంహార క్రమం అంటే శివాంతమాల, 2వది శక్తి అంతమాల, 3వది శివశక్తి అంతమాల. సంపుడీకరణ చేస్తూ శుద్ధమాలగా, నమహాంతమాలగా, స్వాహాంతమాలగా, తర్పణాంతమాలగా, జయాంతమాలగా ఈ రకముగా మనం లలిత ఖడ్గమాల, శుద్ధ ఖడ్గమాల, శుద్ధ విద్య ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుని పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు మనం ఎలా చేయాలి అని తెలుసుకుంటే ఇంకా జీవితం అంతా కూడా శ్రీచక్రార్చన చేసిన ఫలితము. అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా మనం ఎరుకతో పనిచేయడానికి, సాధన చేయడానికి సద్బుద్ధి, సద్భావన, సత్కీర్తి, విద్యా విత్తం వీరం లభించడము, తద్వారా 3 పూలు 6 కాయలు చింతామణి కామధేనుము కల్పతరు కూడా నీ చేతిలో ఉన్నట్టుగా సప్తస్వర యోగానికి అందులో కొంతవరకు అవగాహనగా ఏ సమయాల్లో మీరు చేసుకుంటే సత్ఫలితాలు పొందుతారో, అనుభవంతో మీరు చూసుకుంటారో అది కూడా మీకు అందులో సప్తస్వర యోగానికి అనుసంధానం చేసి 1, 5, 9 లగ్నాల సమయాల్లో ఎలా చేయాలనేది కూడా మీకు అందులో ఉదాహరణ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి సదావకాశాన్ని వినియోగించుకోవడానికి మీరందరూ కూడా అత్యధికంగా తొందరగా నేర్చుకోండి. నేర్చుకుని సప్తస్వర యోగ అనుసంధానంతో శ్రీ విద్య, శుద్ధ విద్య ఎలా చేయాలో తెలుసుకోండి. మీ పేర్లు నమోదు చేసుకోండి, తొందరగా పాల్గొనండి. ఈ గురు పౌర్ణమి నాడు శ్రీకారం చుట్టుకొని ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆన్లైన్ క్లాసు జరుగుతాయని తెలుసుకుని త్వరపడండి, ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి అని తెలియజేస్తూ శ్రీకంఠ సదాశివ బాలాత్రిపుర సుందరి పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి శ్రీ విద్య సిద్ధించుగాక. హర హర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్.